హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజు మరొక ఇంపార్టెంట్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇంపార్టెంట్ వీడియో అని ఎందుకు అంటున్నానంటే ఇట్స్ అబౌట్ అవర్ హెల్త్ అన్నమాట. సో ఎప్పుడైనా మీరు హెల్తీ లివింగ్ చేయాలనుకుంటున్నారు, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, మీ హెల్త్ ని ఇంపార్టెంట్ ఇద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ అందరూ మార్నింగ్ చెప్తారు. ఏం చెప్పండి, మంచిగా యాపిల్ సైడర్ వెనిగర్ మార్నింగ్ తాగండి. మీకు మీ బాడీలో pH లెవెల్ ఏదైతే ఉందో అది బాగుంటది, మీ గట్ హెల్త్ కి చాలా బాగుంటది, ఇలా చాలా మంది చెప్పారు. సో ఏ యాపిల్ సైడర్ వెనిగర్ అన్నిటికన్నా మంచిది అని మనకి ఎప్పుడు బుర్రలో తిరుగుతుంటది. సో ఈ రోజు నేను ఒక సూపర్ యాపిల్ సైడర్ వెనిగర్ గురించి రివ్యూ చేయబోతున్నాను అనమాట మీ కోసం. సో ఇది వచ్చేసి డాక్టర్ పాట్కర్స్ ది. ఇది వన్ ఆఫ్ ద పెద్ద, అన్నిటికన్నా పెద్ద మ్యానుఫ్యాక్చర్ అనమాట. వీళ్ళు వెనిగర్స్ తయారు చేయడంలోనే చాలా చాలా పెద్ద, రకరకాల హ్యూజ్ రేంజ్ ఉంటది. రకరకాల కాంబినేషన్స్ ఆఫ్ వెనిగర్స్ అన్నవి వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అనమాట. నేను ఇందులో 3 రకాలు ఈ రోజు నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది వచ్చేసి, ఇది మనకి ఇలాంటి ప్యాకేజింగ్ లో వస్తుంది. లోపల ఇవన్నీ గ్లాస్ బాటిల్స్ కాబట్టి ఇలా థర్మోకాల్ లోపల ప్యాకేజ్ వస్తుంది అనమాట. సేఫ్ గా మీ ఇంటికి వస్తుంది. సో ఎటువంటి టెన్షన్ పడడానికి అవసరం లేదనమాట. ఇది నేను మీకు చెప్పాను కదా, రకరకాల కాంబినేషన్స్ లో ఇవి ఉంటాయి అనేసి. ఇది నేను తీసుకుంది వచ్చేసి రా అండ్ అన్ఫిల్టర్ డాక్టర్ పాట్కర్స్ ది. మనకి ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటది. సో మీకు బాగుంటది, తెలుస్తుంది అనమాట. యాపిల్ సైడర్ వెనిగర్ లో పాటు ఇందులో జింజర్, గార్లిక్, లెమన్, హనీ విత్ మదర్ ఉంటది అనమాట. మదర్ అంటే ఏంటంటే మదర్ ఈస్ట్, ఏదైతే ఇది వెనిగర్ తయారవడానికి హెల్ప్ అవుతుంది, అది కూడా ఇందులో ఉండడం వల్ల ఎక్స్ట్రా మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. 100% న్యాచురల్, ఫస్ట్ టైం ఇన్ ఇండియా వెనిగర్ థెరపీ అన్నమాట. ఎలా యూజ్ చేయాలి అంటే 15 ml యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. లైక్ అరౌండ్ 3 స్పూన్స్ అనుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఏదైనా కూడా ఒక్కసారి 15 ml కాకుండా ఫస్ట్ 5 ml తీసుకోండి, తర్వాత మెల్లిగా 12, 15 అలా వెళ్తే బాగుంటది అని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ తాగేస్తే మనకు ఒకవేళ అది చాలా హెల్దీ ఏవైనా కూడా మనకి సూపర్ యమ్మీ లాగా అనిపించవు. ఎందుకంటే మనకి బ్రౌనీకి అడ్వర్టైజ్మెంట్ చేయక్కర్లేదు, బ్రౌనీ తినని ఎవరిని ఫోర్స్ చేయక్కర్లేదు. బట్ ఒక హెల్దీ జ్యూస్ తాగమని అందరికి ఫోర్స్ చేయాల్సి వస్తుంది. మీకు అర్థమైంది కదా లాజిక్. సో ఒక 15 ml ఒక గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ తీసుకుని అందులో మిక్స్ చేసి మేము తాగొచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ వెనిగర్స్, యాపిల్ సైడర్ వెనిగర్ కానీ, రోజ్ ఇన్ఫ్యూస్డ్ వెనిగర్స్ కానీ ఏవి కూడా డైరెక్ట్ గా తాగకూడదు. అది ఎప్పుడు వాటర్ లో డైల్యూట్ చేసే తాగాలన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇందులోని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ దేనికోసం ఉంది అన్నది కూడా నేను రాసుకుని తెచ్చాను, మీకు షేర్ చేస్తాను అనమాట. సో మనం ఈ బాటిల్ విషయానికి వచ్చేస్తే మనకి ఇలాంటి బాటిల్ వస్తుంది, గ్లాస్ బాటిల్, అది కూడా డార్క్ బాటిల్ వస్తుంది. ఎందుకంటే డార్క్ బాటిల్ దీని లైఫ్ స్పాన్ ని కూడా పెంచుతుంది అండ్ దీని ఇంగ్రీడియంట్స్ ది వాల్యూ ఏదైతే ఉంటుందో అది కోల్పోకుండా ఉంచుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది వెనిగర్స్ మనకి బయట ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లేదా ట్రాన్స్పరెంట్ బాటిల్స్ లో కనిపిస్తే వాటి ఒక గుణం ఏదైతే అది కోల్పోవడానికి ఆస్కారం ఉంటది అనమాట. ఇలా డార్క్ బాటిల్స్ లోని ఇది చూడగలుగుతాం కదా. డార్క్ అంటే మరీ డార్క్ కాదు, మన కప్ సిరప్ బాటిల్ కాదు. సో మనకు కనిపిస్తుంది అనమాట ఎంత వెనిగర్ ఉంది ఏంటి అన్నది మనకు కనిపిస్తుంది. సో ఇది చూడడానికి వచ్చేసి ఇలాంటిది. మనకి మెజరింగ్ కప్ కూడా ఉంటది. ఇంట్లోనే మనం స్మెల్ చేసినప్పుడు యూ కెన్ డెఫినెట్లీ ఫీల్ దట్ జింజర్, గార్లిక్ స్మెల్ అయితే వస్తూ ఉంటది అనమాట. సో ఇది కూడా ఉంటది. ఇది ప్రొటెక్ట్ కోసం జాగ్రత్తగా పెట్టేసుకుని ఉంచేసుకోండి. దీంతో ఒక 15 ml తీసుకోవచ్చు. ఇది 10 ml మెజరింగ్ కప్ అనమాట. 15 ml తీసుకోవచ్చు. స్టార్టింగ్ లో అయితే నేనైతే 5 ml తీసుకుంటాను. మెల్లిమెల్లిగా పెంచుతాను అనమాట. ఇది 2 రేంజ్ ఆఫ్ బాటిల్స్ వస్తుందండి. ఒకటి 500 ml బాటిల్, ఇంకొకటి వచ్చేసి 200 ml బాటిల్. 500 ml బాటిల్ వచ్చేసి 90 రూపీస్ అండ్ 200 ml బాటిల్ వచ్చేసి 449 అనమాట. ఇందులోనే వచ్చేసి ఓన్లీ 5% యాసిడిటీ ఉంటది. 5% యాసిడిటీ అనేది మన కడుపుకి మంచిది, మన గట్ హెల్త్ కి మంచిది, ఇంకా ఎక్కువైతే మంచిది కాదు. సో ఇది ప్రాపర్ ఎంత మనకి అవసరమో అంతే యాసిడిటీ అనేది ఇందులో ఉంటది అనమాట. ఇది ట్రెడిషనల్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ తో తయారు చేయబడింది. అది కూడా 4 to 6 months ఆ బ్యారల్స్ లో ఉంచి తయారు చేస్తారనమాట. అందుకోసం దీని ప్రాపర్టీ వాల్యూ ఏవైతే ఉంటుందో అది చాలా చాలా మంచిది మన హెల్త్ కోసం. అండ్ దిస్ ఇస్ నాట్ మిషన్ ఫర్మెంటెడ్, లైక్ లిటరల్లీ ఫర్మెంట్ చేస్తారు బ్యారల్స్ లో వేసి. అండ్ యాజ్ యూజువల్ నేను మీకు చెప్పాను కదా, ఇందులో మదర్ ఈస్ట్ కూడా ఉంటది. సో ఆ మదర్ ఈస్ట్ అంటే మన హెల్త్ కి ఇంకా ఎక్కువ బెనిఫిట్ చేస్తుంది అనమాట. చాలా చాలా మంచిది అని చెప్పడానికి. మన కంట్రీలోని హార్ట్ డిసీజెస్ అన్ని ఎక్కువ చాలా మందికి వస్తుంది కదా, వాళ్ళందరూ కూడా కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు, మన హెల్త్ ని బ్యాలెన్స్ గా ఉంచుకోవాలనుకున్న వాళ్ళందరూ ఆపిల్ సైడర్ వెనిగర్ ని మన డైలీ రొటీన్ లో యూజ్ చేసుకుంటే చాలా చాలా మంచిది.
ఇది జస్ట్ మార్నింగ్ లెగిసి 15 ml తాగిన తర్వాత లైక్ వాటర్ డైల్యూట్ చేసి తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ అన్నది చేసుకుంటే మనకి మంచిది అనమాట. ఆపిల్ సైడర్ వెనిగర్ ఏదైతే ఉందో ఇందులోనే అది మన pH బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. మన హెల్త్ కి చాలా మంచిది. మన బాడీలో pH బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయితేనే కదా అన్ని బాగుంటాయి. వచ్చేసి యాంటీ క్లాకింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. లోవర్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఈ గార్లిక్ అన్నది చాలా హెల్ప్ చేస్తుంది. జింజర్ అన్నది మన హార్ట్ కి స్ట్రెంగ్తన్ చేస్తుంది అండ్ బ్లడ్ ఫ్లో ని బాగా చేస్తుంది అనమాట. హనీ గివ్స్ ఇన్స్టంట్ ఎనర్జీ, అది మనకి తెలిసిందే కదా. హనీ మనకి ఎప్పుడైనా నీరసంగా ఉంది అంటే కొంచెం హనీ వాటర్ తాగండి అని చెప్తారు, ఎందుకంటే ఇన్స్టెంట్ గా ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇందులో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఓవరాల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. యూజ్ చేయొచ్చు అంటే అందరూ యూజ్ చేయొచ్చు. మెయిన్లీ మన హార్ట్ హెల్త్ బాగుంచుకోవాలనుకున్న వాళ్ళు, మన స్కిన్ హెల్త్ బాగుంచాలి, మన డైజెషన్ బాగుండాలి, ఇలా ఓవరాల్ మీ హెల్త్ మొత్తం బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నేను తీసుకున్నాను, అది వచ్చేసి డాక్టర్ పార్టికల్స్ రోజ్ వెనిగర్ ఇన్ఫ్యూజ్డ్ విత్ ఆపిల్ సైడర్ వెనిగర్ అండ్ ఆలోవెరా ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇది వచ్చేసి ఇలాగ ప్యాకేజింగ్ లో వస్తుంది. ఇది కూడా సేమ్ కైండ్ ఆఫ్ డార్క్ గ్లాస్ బాటిల్ లోనే ఇందులో రోజ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటది. దాంతో పాటు మనకి స్ప్రే బాటిల్ కూడా ఇస్తారు. దీంట్లోని కొంచెం ఒక 5 ml లాగా ఈ రోజ్ వేసిన తర్వాత మిగిలినంతా వాటర్ తో ఫిల్ చేసి మన ఫేస్ మీద స్ప్రే చేసుకుంటే మన ఫేస్ కి పింపుల్స్ ఇవన్నీ రావడానికి తక్కువ అవుతుంది. మీరు కనుక డాండ్రఫ్ తో బాధపడుతున్నట్టయితే మీరు ఒక తలస్నానం చేసే ముందు హ్యాపీగా ఇది మన తలకి స్ప్రే చేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత స్నానం చేసి అండ్ ఆఫ్టర్ వాష్ లా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మంచిగా ఒక మగ్ వాటర్ లోని ఇది ఒక 15 ml యాడ్ చేయండి. మీ తలస్నానం అంతా అయిపోయిన తర్వాత మగ్ వాటర్ ని మీరు లాస్ట్ రెన్స్ కింద వేసి ఒక 5 minutes ఉండిన తర్వాత ప్లెయిన్ వాటర్ తో వాష్ చేస్తే మన హెయిర్ లో ఒక రకమైన షైన్ వస్తుంది అనమాట. ఒక హెల్దీ హెయిర్ వాళ్ళ ఫీలింగ్ అయితే మనకి గ్యారంటీగా వస్తుంది. అండ్ సిట్రిక్ ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు హెయిర్ లో చాలా షైన్ వస్తుంది, పింపుల్స్ కి వీటన్నిటికి. అండ్ ఇందులోని రోజ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల కొలాజిన్ ప్రొడ్యూస్ కూడా చాలా బాగుంటది. మన స్కిన్ లోని రింకిల్స్ ఇవన్నీ తగ్గించడానికి ఆస్కారం ఉంటది అనమాట. అండ్ దీని స్మెల్ విషయానికి వస్తే ఇది కొంచెం రోజ్ వాటర్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. ఇట్స్ లైక్ ఇవన్నీ ఫర్మెంటెడ్ కి సంబంధించినవన్నీ కూడా ఒక మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పికిల్స్ తింటే మీకు ఎలా ఫీలింగ్ వస్తుంది, పికిల్డ్ కుకుంబర్, పికిల్డ్ క్యారెట్స్ తింటే మీకు ఎలాంటి ఒక స్మెల్ వస్తుందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది. డు నాట్ యూజ్ డైరెక్ట్లీ ఎనీ యాసిడిక్ కి సంబంధించిన వెనిగర్స్ ఏవి కూడా డైరెక్ట్లీ మన స్కిన్ కానీ హెయిర్ కానీ యూజ్ చేయకూడదు. ఎప్పుడు వాటిని డైల్యూట్ చేసే వాడాలన్నమాట. ఇది ఈ రోజ్ ఇన్ఫ్యూజ్డ్ డాక్టర్ పార్టికల్స్ ది వెనిగర్ గురించి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ఎవ్రీడే యూజ్ చేసే ఈ వైట్ వెనిగర్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇది నార్మల్ మనకి మార్కెట్ లో ఎలా దొరుకుతుంది అలాగే ప్లాస్టిక్ బాటిల్లో ట్రాన్స్పరెంట్ బాటిల్లో దొరుకుతుంది. మీరు దేనికి యూజ్ చేస్తారంటే మెయిన్లీ చైనీస్ కుకింగ్ అన్నిట్లో యూజ్ చేస్తాం. తర్వాత వెనిగర్ ఆనియన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. దాని తర్వాత బోల్డ్ అంతా క్లీనింగ్ కి వీటన్నిటికి కూడా అలాగా యూజ్ చేస్తాం. దాంతో పాటుగా పికల్స్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం అనమాట. పికల్స్ అంటే సంథింగ్ లైక్ మీరు కుకుంబర్, క్యారెట్, బీట్రూట్ వాటన్నిటిని కూడా దీన్ని డైల్యూట్ చేసి వాటర్ లో వేసి దాంట్లో సాల్ట్, చిల్లీ సేమ్ మనం ఎలా అయితే మనము పికిల్డ్ ఆనియన్స్ చేస్తాము సేమ్ అలాగే ఈ వెజిటేబుల్స్ కూడా చేసుకోవచ్చు. మరి ఆ పెద్ద మిర్చి బజ్జీలు లాంటి మిరపకాయలు దొరుకుతాయి కదా, వాటిని కూడా పికిల్డ్ మిర్చిలా చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటది. ఈ వెనిగర్ ఎందుకు యూజ్ చేయాలి అని నేను మీకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చైనీస్ కుకింగ్ అన్నిట్లోని మనం వెనిగర్ అనేది యూజ్ చేస్తాం. మంచూరియాస్ చేసినప్పుడు, నూడిల్స్ చేసినప్పుడు వీటన్నిటికి నాకు ఇది చాలా నచ్చుతుంది అనమాట. 100% natural with vinegar used for salads and cookings అనమాట. సో ఇది ఈ మూడింటి లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఇది చాలా చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు టాటా, బాయ్ బాయ్.